యేసయ్య చెప్పేటువంటి మాటలు, యేసయ్య జీవితం నలుగురు రాశారు. ఈ నలుగురిని సువార్తికులు అంటారు. బైబిల్ మొత్తం 66 పుస్తకాలు, 40 మంది రాశారు. అయితే బైబిల్ ప్రాథమికంగా యూదుల కోసం రాశారు. అంతా యూదులే, ఒక్కడు తప్పించి. ఆయన యూదుడు కాదు, అయినప్పటికీ ఆయన రాసిన 2 పుస్తకాలు పెట్టారు బైబిల్లో. ఎందుకు పెట్టండి సార్? ఆయన యేసుప్రభుకి ఏమన్నా జిగిరి దోస్తా? యేసుప్రభుని జిందగీలో చూడలేదు. మరి ఎందుకు పెట్టారు సార్? ఆయన యేసుప్రభుకి ఏమన్నా శిష్యుడా? కాదు. సువార్తికుడా? కాదు. ఆయన వృత్తిరీత్యా డాక్టర్, కానీ బాగా ఇష్టం ఆయనకి. ఎవరైనా ఏదైనా విషయం చెప్తే దాని గురించి మొత్తం పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకొని రాసుకునేటువంటి ఆయన పేరు లూకా. ఆయన 2 పుస్తకాలు రాశారు. ఒకటేమో లూకా సువార్త, రెండోదేమో అపోస్తల కార్యంలో. లూకా సువార్తలో యేసయ్య ఎవరో చెప్పాడు, అపోస్తల కార్యంలో పరిశుద్ధాత్ముడు ఎవరో చెప్పాడు. లూకా సువార్తలో యేసయ్య దగ్గరికి వస్తే వచ్చే రక్షణ గురించి చెప్పాడు. అపోస్తల కార్యంలో పరిశుద్ధాత్ముడు స్థాపించే సంఘం గురించి చెప్పాడు. జీవితంలో మార్పు చెందాలంటే సువార్త కావాలి. మార్పు చెందిన జీవితం ఎట్లా జీవించాలో నేర్చుకోవాలంటే అపోస్తల కార్యాలు కావాలి.